సాధారణంగా పర్వతాల్లో గాలి వీస్తే దాని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. కానీ 2020 జూన్ 15 రాత్రి లడాక్ మంచుకొండల్లో గాలి కాదు, ఆర్తనాదాలు వినిపించాయి. గాల్వాన్ లోయ. ఇక్కడ రాత్రిపూట ఉష్ణోగ్రత -15 డిగ్రీల వరకు పడిపోతుంది. అక్కడ ఆక్సిజన్ సగం మాత్రమే ఉంటుంది. అందుకే మన సైనికులు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి అంగుళం భారతదేశ గౌరవానికి, చైనా దురాశకు మధ్య నిలబడి ఉంది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర నెల రోజులుగా భారత్ చైనా సైనికుల మధ్య ఉన్న ఉద్రిక్తత జూన్ 15 రాత్రికి తారాస్థాయికి చేరుకుంది. జూన్ 6న జరిగిన మీటింగ్లో ఇండియా మరియు చైనా బలగాలు వెనక్కి వెళ్లడానికి ఒప్పుకున్నాయి. రెండు దేశాలు తమ టెంట్లను తీసేసి సరిహద్దులో శాంతిని పాటించాలని నిర్ణయించుకున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. గాల్వాన్ లోయలో గత 45 ఏళ్లలో ఎప్పుడూ జరగని ఒక భయంకరమైన ఘర్షణ జరుగుతోందని ఎవ్వరూ ఊహించలేదప్పుడు. జూన్ 15 సాయంత్రం 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు తన 30 మంది సైనికులతో పెట్రోల్ పాయింట్ నెంబర్ 14 దగ్గరకు వెళ్లారు. అక్కడ చైనా వాళ్ళు తమ పోస్టుల్ని తీసేయాలి. కానీ దానికి విరుద్ధంగా అక్కడ కొత్త బంకర్లు, టెంట్లు వేసి ఉండడాన్ని ఆయన గమనించాడు. కల్నల్ సంతోష్ బాబు దీన్ని ప్రశ్నించినప్పుడు అప్పటికే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న చైనా సైనికులు ఒక్కసారిగా మీదపడ్డారు. వాళ్ళు ముళ్ళు ఉన్న ఇనుప రాళ్లు, కర్రలతో మన సైనికులపై దాడి చేశారు. చైనా సైనికులు సంఖ్యలో చాలా ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా పూర్తి ప్లాన్తో ఉన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడి వల్ల ఆయుధాలు లేని మన భారతీయ జవాన్లకు చాలా నష్టం జరిగింది. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. అయినా సరే వాళ్ళు వెనక్కి తగ్గలేదు. చైనా సైనికుల ఆయుధాలనే లాక్కుని ప్రతి దెబ్బకు బదులిస్తూ భారతీయ జవాన్లు మెల్లగా పట్టు సాధించారు. మన సైనికుల ధైర్యం ముందు వాళ్ళు నిలబడలేకపోయారు. తమ దాదాగిరి తమకే ఎదురు తిరిగిందని చైనా వాళ్ళు మొదటిసారి అర్థం చేసుకున్నారు. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో, రాత్రి చీకటిలో, -డిగ్రీల చలిలో దాదాపు 6 గంటల పాటు 2 అణు ఆయుధాల దేశాల సైనికులు చేతులతో కొట్టుకున్నారు. అక్కడ తుపాకులు మోగలేదు, కానీ యుద్ధం మాత్రం చాలా భీకరంగా జరిగింది. ఈ 6 గంటల పోరాటంలో మన సైనికులు ఆయుధాలతో వచ్చిన 43 మంది చైనా సైనికులను మట్టుబెట్టారు. అయితే ఇందులో కల్నల్ సంతోష్ బాబుతో సహా మన దేశం 20 మంది జవాన్లను కోల్పోయింది. అసలు ఈ గాల్వాన్ గొడవ వెనుకున్న అసలు కథ ఏంటి? ఒప్పందం కుదిరిన చైనా దాన్ని ఎందుకు ఉల్లంఘించింది? ఆయుధాలు లేకపోయినా మన వాళ్ళు చైనా సైనికులను ఎలా తరిమి కొట్టారు? దీనివల్ల ఇండియా చైనా సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడింది? ఇవన్నీ చూద్దాం పదండి. ఈ గొడవ తర్వాత చైనా నిజాయితీగా లేదని అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ సైనికులు మన దేశంలోకి చొరబడ్డానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ నాయకులు మాత్రం శాంతి చర్చల గురించి మాట్లాడుతున్నారు. చైనా కుట్రలను అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాలి. 20వ శతాబ్దంలో బ్రిటిష్ ఇండియా ఉత్తర సరిహద్దు నేరుగా టిబెట్తో ఉండేది. అప్పట్లో టిబెట్ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. క్షేత్రస్థాయిలో టిబెట్ తన ప్రభుత్వాన్ని తానే నడుపుకునేది. కానీ అంతర్జాతీయంగా మాత్రం అది చైనా రాజుల ఆధీనంలో ఉన్నట్టు లెక్కల్లో ఉండేది. అంటే అప్పట్లో టిబెట్ పూర్తిగా స్వేచ్ఛగా లేదన్నమాట. అలా అని పూర్తిగా చైనాలో భాగం కూడా కాదు. ఆ అయోమయం మధ్యలో బ్రిటిష్ వాళ్ళు లడాక్ సరిహద్దును నిర్ణయించడానికి ప్రయత్నించారు. 1865లో WH జాన్సన్ అనే బ్రిటిష్ అధికారి జాన్సన్ లైన్ను ప్రతిపాదించారు. దీని ప్రకారం మొత్తం అక్సాయ్ చిన్ ప్రాంతం భారతదేశంలో భాగం. బ్రిటిష్ ఇండియా ఈ లైన్ను తమ మ్యాప్లో వాడింది. టిబెట్ కూడా దీన్ని అంగీకరించింది. అంటే ఇండియా మరియు టిబెట్ ప్రకారం జాన్సన్ లైన్ సరైన సరిహద్దు. కానీ చైనా దీన్ని ఒప్పుకునేది కాదు. ఆ సమయంలో రష్యా మరియు బ్రిటన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చైనా ఎక్కడ రష్యాతో కలుస్తుందో అని బ్రిటిష్ వారికి భయం పట్టుకుంది. అందుకే చైనాను ప్రసన్నం చేసుకోవడానికి 1899లో బ్రిటిష్ వాళ్ళు మెకాట్నీ మెడ్కొనాల్డ్ లైన్ అనే కొత్త ప్రతిపాదన తెచ్చారు. అందులో అక్సాయ్ చిన్లోని పెద్ద భాగాన్ని చైనాకి ఇస్తున్నట్టు చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ ప్రతిపాదనను కూడా చైనా అంగీకరించలేదు. అంటే అక్సాయ్ చిన్ భారత్దే అని చెప్పే జాన్సన్ లైన్ను చైనా ఒప్పుకోలేదు. అలాగని వాళ్లకు భూమిని ఇచ్చే మెక్డొనాల్డ్ లైన్ను కూడా వాళ్ళు అధికారికంగా ఒప్పుకోలేదు. తర్వాత 1912లో టిబెట్ చైనా పెత్తనం నుంచి బయటపడింది. ఆ తర్వాత 1914లో బ్రిటిష్ ఇండియా మరియు టిబెట్ మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది. ఇందులో తూర్పు వైపు సరిహద్దుగా మెక్మోహన్ లైన్ను నిర్ణయించారు. దీన్ని ఇండియా మరియు టిబెట్ ఇద్దరూ అంగీకరించారు. కానీ చైనా దీన్ని ఎందుకు వ్యతిరేకించింది? అయితే వ్యతిరేకించడం తప్ప అప్పట్లో చైనా ఏం చేయలేకపోయింది మరి. కానీ 1949లో మావో నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడడంతో కథ మలుపు తిరిగింది. 1950లో చైనా సైన్యం టిబెట్పై దాడి చేసి ఆక్రమించుకుంది. ఎప్పుడైతే టిబెట్ అంతమైందో అప్పట్నుంచి ఇండియా మరియు చైనా నేరుగా పొరుగు దేశాలుగా మారాయి.
సరిగ్గా ఇక్కడి నుంచే సరిహద్దు సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. బ్రిటిష్ ఇండియా మరియు టిబెట్ మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందం చెల్లదని చైనా వాదించింది. ఎందుకంటే వారి ప్రకారం టిబెట్ ఎప్పుడూ స్వతంత్ర దేశం కాదు. అందుకే జాన్సన్ లైన్ నుంచి మెక్మోహన్ లైన్ వరకు అన్నిటినీ చైనా తిరస్కరించింది. టిబెట్ను ఆక్రమించుకున్న తర్వాత చైనా మెల్లగా భారత భూభాగాలపై కూడా హక్కులు కోరడం మొదలుపెట్టింది. అక్సాయ్ చిన్ తమదే అని చెప్పడం ప్రారంభించింది. కానీ చరిత్ర ప్రకారం అది ఎప్పుడూ లడాఖ్లో అంతర్భాగమే మరియు భారతీయ మ్యాప్ల్లో ఎప్పుడూ ఉండేదే. కానీ చైనా బుద్ధి మారలేదు. 1957లో జిన్జియాంగ్ను టిబెట్తో కలపడానికి అక్సాయ్ చిన్ మధ్యలో G219 అనే ఒక కీలక రహదారిని చైనా రహస్యంగా నిర్మించింది. ఈ విషయం భారత్కు తెలిసేసరికి ఉద్రిక్తత పెరిగిపోయింది. కానీ అప్పట్లో భారత్ హిందీ చీనీ భాయ్ భాయ్ అనే స్నేహపూర్వక విధానంతో ఉంది. చైనా మాత్రం ఈ స్నేహాన్ని వాడుకుని క్షేత్రస్థాయిలో చెయ్యాల్సిందంతా చేసేసింది. చివరకు 1961లో చైనా మన పోస్టుల దగ్గర దూకుడుగా పెట్రోలింగ్ చేస్తూ భారత సైనికులను వెనక్కి నెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 1962 నాటికి ఈ గొడవ పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. భారత్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే చైనా మాత్రం అకస్మాత్తుగా అన్ని వైపుల నుంచి దాడి చేసింది. ఈ యుద్ధంలో చైనా గెలిచి అక్సాయ్ చిన్లోని దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. చైనా దురాక్రమణ అక్కడితో ఆగలేదు. 5 ఏళ్ల తర్వాత 1967లో తూర్పు వైపున ఉన్న నాథులా మరియు చోలా ప్రాంతాల్లో చొరబాట్లు మొదలుపెట్టింది. కానీ ఈసారి భారత జవాన్లు గట్టిగా బుద్ధి చెప్పారు. చైనా సైనికులను 3 కిలోమీటర్ల వెనక్కి తరిమి కొట్టి 350 మందికి పైగా చైనా సైనికులను మట్టుబెట్టి చైనాకు అవమానకరమైన ఓటమిని రుచి చూపించారు మొదటిసారి. ఇంత జరిగినప్పటికీ రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవ మాత్రం అధికారికంగా పరిష్కారం కాలేదు. వాస్తవాధీన రేఖ LAC అనేది ఒకటి ఉన్నా అది ఎక్కడా స్పష్టంగా నిర్ణయించలేదు. అక్కడ ఎలాంటి సరిహద్దు స్తంభాలు లేవు. ఇద్దరూ ఒప్పుకున్న మ్యాప్లు కూడా లేవు. భారత్ చాలాసార్లు చైనాతో కూర్చుని ఒక స్పష్టమైన సరిహద్దు గీతను నిర్ణయిద్దామని ప్రయత్నించింది. కానీ చైనా ఎప్పుడూ తప్పించుకుంటూనే వచ్చింది. సరిహద్దు స్పష్టంగా లేకపోతే తమకు లాభం ఉంటుందని చైనా ఆలోచన. ఈ అయోమయం వల్లే ఇద్దరి పెట్రోలింగ్ రూట్లు ఒకదానితో ఒకటి కలిసిపోయి తరచూ ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవలు మళ్లీ పెద్ద యుద్ధంగా మారకూడదని 1993లో భారత్ మరియు చైనా ఒక శాంతి ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దులో యథాతథ స్థితిని పాటించాలని, ఒకరి భూభాగంలోకి మరొకరు సైన్యాన్ని మోహరించకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 3 ఏళ్లకు అంటే 1996లో మరో ఒప్పందం జరిగింది. దీని ప్రకారం సరిహద్దులో తక్కువ మంది సైనికులు ఉండాలి. ట్యాంకులు లేదా క్షిపణులు వంటి భారీ ఆయుధాలు ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యమైన నిబంధన ఏంటంటే LAC దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ తుపాకులు గాని పేలుడు పదార్థాలు గాని వాడకూడదు. యుద్ధ విమానాలు కూడా అనవసరంగా సరిహద్దు దగ్గరకు రాకూడదు. ఏవైనా గొడవలొస్తే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక చర్చలు పుంజుకున్నాయి. 2020 నాటికి మోదీ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18 సార్లు కలుసుకున్నారు. వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయి. సరిహద్దు సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. పైగా చైనా కవ్వింపు చర్యలు ఇంకా ఎక్కువయ్యాయి. 2017లో డోక్లాంలో 73 రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితి. ఇక 2019లో అయితే చైనా సైన్యం 660 సార్లు సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించింది. చైనా కావాలనే ఒత్తిడి తెచ్చే ఎత్తుగడలు వేస్తోందని ఈ లెక్క స్పష్టంగా చూపిస్తోంది. చైనాను అడ్డుకోవాలంటే సరిహద్దులో మన మౌలిక సదుపాయాలను, రోడ్లను అభివృద్ధి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు భారత్ దగ్గర. దీని తర్వాత భారత్ కొన్ని కీలకమైన ప్రాజెక్టులు ప్రారంభించింది. అందులో ఒకటి 255 కిలోమీటర్ల పొడవైన దుర్బక్షియోక్ DBO రోడ్. ఇది లేహ్ నుంచి వాస్తవాధీన రేఖ LACకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీని కలుపుతుంది. నిజానికి ఈ రోడ్డు పని 2000వ సంవత్సరంలోనే మొదలైంది. 2012 నాటికి పూర్తి కావాల్సింది. కానీ రకరకాల కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అందుకే 2019లో భారత ప్రభుత్వం దీని నిర్మాణాన్ని వేగవంతం చేసి ఒకే ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దౌలత్ బేగ్ ఓల్డీ సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది భారత వైమానిక దళానికి చాలా ముఖ్యమైన అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ కూడా. ఇక్కడి నుంచి సరుకులను సులభంగా రవాణా చేయొచ్చు. ఈ రోడ్డు కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే అక్సాయ్ చిన్, చీప్ చాప్ రివర్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో చైనా కదలికలపై నిఘా పెట్టొచ్చు. అంతేకాకుండా మన సైన్యాన్ని అక్కడికి తరలించడం గతంతో పోలిస్తే చాలా వేగంగా జరుగుతుంది. ఈ రోడ్డు యొక్క ఒక శాఖ గాల్వాన్ లోయ వైపు కూడా వెళుతుంది. సరిగ్గా ఇక్కడే చైనాకు అసలు సమస్య మొదలైంది. గాల్వాన్ లోయలో భారత సైనికులు ముందు నుంచి పెట్రోలింగ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు భారత్ అక్కడ శాశ్వతమైన రోడ్డు వేస్తోందని, భవిష్యత్తులో భారత్ పట్టు అక్కడ ఇంకా బలపడుతుందని చైనా అర్థం చేసుకుంది. ఇది చైనా వ్యూహానికి పూర్తిగా విరుద్ధం. అందుకే దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చైనా నిర్ణయించుకుంది. అందుకే చైనా హఠాత్తుగా సరిహద్దు దగ్గర తమ స్థావరాల్లో భారీ ఆయుధాలు, యుద్ధ వాహనాలు, ఇతర మిలిటరీ సామాగ్రిని మోహరించడం పెంచింది. మా సరిహద్దులో మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇది మా హక్కు అని భారత్ వాదిస్తుంటే అది తమ భద్రతకు ముప్పు అని చైనా గొడవ చేసింది. ఈ అభిప్రాయ భేదమే
తొందరలో పెద్ద ఘర్షణకు దారితీయబోతున్నాయి. ఎన్నిసార్లు చర్చలు జరిపినా పరిస్థితి అదుపులోకి రాలేదు. చైనా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. దాంతో తూర్పు లడాఖ్లో పట్టు నిలుపుకోవడానికి మరియు ఎత్తైన ప్రదేశాలను కంట్రోల్లో ఉంచుకోవడానికి భారత్ ఆపరేషన్ స్నో లెపర్డ్ను ప్రారంభించింది. పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో నిష్ణాతులైన సైనికులను సిద్ధం చేసుకుంది. 3 నెలల తయారీ తర్వాత 16 బీహార్ రెజిమెంట్, పంజాబ్ రెజిమెంట్ 3 మరియు ఇతర దళాలు తూర్పు లడాఖ్లోని కీలకమైన పెట్రోలింగ్ పాయింట్ల దగ్గరకు మోహరించాయి. ఎత్తైన ప్రదేశాలను రక్షించడం, సరుకుల సరఫరా లైన్ కట్ అవ్వకుండా చూడడం వీరి బాధ్యత. 2020 ప్రారంభం నాటికి ఇటు భారత్ అటు చైనా 2 దేశాలు లడాఖ్లో పెట్రోలింగ్ పెంచాయి. గాల్వాన్ లోయలోనే కాకుండా పాంగాంగ్ సో సరస్, హాట్ స్ప్రింగ్స్ దగ్గర కూడా ఉద్రిక్తత పెరిగింది. చైనా సైనికులు పదే పదే మన ప్రాంతంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మన వాళ్ళు అడ్డుకోవడం నిత్యకృత్యం అయిపోయింది. తుపాకులు వాడకూడదు అనే ఒప్పందం ఉంది కాబట్టి కాల్పులు జరగలేదు, కానీ తోసుకోవడం, అడ్డుకోవడం వంటి శారీరక ఘర్షణలు రోజు జరుగుతున్నాయి. 2020లో చైనా సైన్యం కదలికలు ఇంకా వేగమయ్యాయి. బయటకు మాత్రం అంతా బాగుంది అని 2 ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. కానీ మే 10న కొన్ని వార్తాపత్రికల్లో భారత్ మరియు చైనా సైనికుల మధ్య చేతితో కొట్టుకునే స్థాయి ఘర్షణలు జరిగాయని వార్తలొచ్చాయి. ఇందులో 72 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని కూడా ప్రచారం జరిగింది. ఒక బ్రిటిష్ పేపర్ అయితే చైనా ఏకంగా 60 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించేసిందని రాసేసింది. పరిస్థితి ఎంతలా మారిందంటే అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ స్వయంగా వచ్చి ఈ వార్తలు అబద్ధమని, పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదని చెప్పాల్సి వచ్చింది. కానీ ఆ మాట ఎక్కువ రోజులు నిలబడలేదు. సరిగ్గా వారం తర్వాత మే 21న చైనా సైనికులు గాల్వాన్ లోయలో మన భూభాగంలోకి చొరబడ్డారు. రోడ్డు నిర్మాణానికి నిరసనగా ఏకంగా 70-80 టెంట్లు వేశారు. మే 24న హాట్ స్ప్రింగ్స్, పెట్రోల్ పాయింట్ 14-15 ప్రాంతాల్లో కూడా చొరబడి 3 కిలోమీటర్ల లోపలికొచ్చి తిష్టవేశారు. భారత్ వెంటనే స్పందించి వాళ్లకు 1/2 కిలోమీటర్ దూరంలో మన సైన్యాన్ని మోహరించింది. గత 50 నుంచి 60 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి భారత్ చైనా సైనికులను భౌతికంగా అడ్డుకుంది. ఇది చైనాకు చాలా అవమానకరంగా అనిపించింది. జూన్ మొదటి వారానికి పరిస్థితి విషమించడంతో జూన్ 6న లడాఖ్లో 2 దేశాల కమాండర్ల మధ్య 7 గంటల పాటు మీటింగ్ జరిగింది. పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి 2 దేశాల సైన్యాలు 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. చైనా తన 1000 మంది సైనికులను వెనక్కి తీసుకువెళ్లడానికి ఒప్పుకుంది. ఆ మీటింగ్ తర్వాత 2 దేశాలు ఇచ్చిన ప్రకటనలు చూసి పాత గొడవల్లాగే ఇది కూడా సర్దుమణిగిపోతుందని అందరూ అనుకున్నారు. నిజానికి మీటింగ్ జరిగిన వెంటనే చైనా సైనికులు పెట్రోల్ పాయింట్ 14 దగ్గర ఉన్న టెంట్లను కొన్ని రోజుల పాటు తీసేశారు. కానీ ఇదంతా చైనా ఆడుతున్న నాటకమని ఎవరికీ తెలియదు. కొన్ని రోజులకే అదే చోట మళ్లీ కొత్త టెంట్లు వెలిశాయి. ఇది నేరుగా మిలిటరీ నిబంధనలను ఉల్లంఘించడమే. 2020 జూన్ 15న 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు జూన్ 6న కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా వాళ్లు వెనక్కి వెళ్లారో లేదో చూడ్డానికి తన 30 మంది సైనికులతో కలిసి పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గరకు వెళ్లారు. ఒప్పందం ప్రకారం చైనా వాళ్లు తమ టెంట్లు, పోస్టులు అన్నిటినీ తీసేయాలి. కానీ గాల్వాన్ నది మలుపు దగ్గరకు రాగానే అక్కడ చైనా వాళ్లు మళ్లీ నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇది స్పష్టంగా రెచ్చగొట్టే చర్య. అయినా సరే కల్నల్ సంతోష్ బాబు శాంతంగా ఉంటూ ఒప్పందం ప్రకారం ఇక్కడ పోస్టులు పెట్టకూడదని, వెంటనే తీసేయాలని చైనా సైన్యానికి చెప్పారు. కానీ చైనా సైనికులు మాత్రం మర్యాద లేకుండా ప్రవర్తించారు. ఒక చైనా సైనికుడు కల్నల్ సంతోష్ బాబు వైపు పరిగెత్తుకుంటూ వచ్చి బూతులు తిడుతూ ఆయన్ని గట్టిగా తోసేశాడు. ఒక్క క్షణం ఆయన తూలిపోయారు. తమ కమాండింగ్ ఆఫీసర్ని అలా అవమానించడం చూసి మన జవాన్లు కోపం కట్టలు తెంచుకుంది. వాళ్ళు వెంటనే చైనా సైనికుల మీదకు దూకారు. చిన్న వాగ్వాదం కాస్త భయంకరమైన ఘర్షణగా మారిపోయింది. మన సైనికులు అక్కడ ఉన్న చైనా పోస్టుల్ని పూర్తిగా ధ్వంసం చేసి తగలబెట్టారు. ఈ ఎదురుదాడికి భయపడి సంఖ్యలో తక్కువగా ఉన్న చైనా సైనికులు వెనక్కి పారిపోయారు. చైనా వాళ్ళు ఇక తిరిగి రారని మిగతా సైనికులు అనుకున్నారు. కానీ ఈ అవమానానికి వాళ్ళు ఖచ్చితంగా బదులు తీర్చుకుంటారని కల్నల్ సంతోష్ బాబు ఊహించారు. ఆయన అనుకున్నట్టే జరిగింది. రాత్రి చీకటి పడగానే దాదాపు 300 నుంచి 400 మంది చైనా సైనికులు తిరిగొచ్చారు. ఈసారి వాళ్ళు పూర్తి తయారీతో ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఇనుప రాడ్లు, పెద్ద రాళ్లు, ముళ్ళు చుట్టిన కర్రలు ఉన్నాయి. చాలామంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా వేసుకున్నారు. దీన్ని బట్టి ఈ దాడికి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారని అర్థమవుతుంది. దగ్గరకు రాగానే మన వాళ్ల మీద పెద్ద రాళ్లతో దాడి మొదలుపెట్టారు. 14,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఇరుకైన కొండల్లో భీకరమైన పోరు మొదలైంది. ఒకవైపు ఆయుధాలు లేని 30 మంది మన సైనికులు, మరోవైపు ఆయుధాలతో ఉన్న 400 మంది చైనా సైనికులు. వాళ్ళు విద్యుత్ షాక్ ఇచ్చే పరికరాలను కూడా వాడారు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, రాళ్లు తగులుతున్నాయి. మన వాళ్ళు మాత్రం అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. గాయాలైనా సరే అవకాశం దొరకగానే చైనా వాళ్ల ఆయుధాలను లాక్కుని వాటితోనే ఎదురుదాడి చేశారు. కల్నల్ సంతోష్ బాబు ముందుండి తన దళాన్ని నడిపించారు. చైనా సైనికులను పట్టుకుని చితకబాదారు. కానీ రాత్రి 9 గంటల సమయంలో ఒక చైనా సైనికుడు విసిరిన పెద్ద రాయి ఆయన తలకు బలంగా తగిలింది. తీవ్రంగా గాయపడిన ఆయన గల్వాన్ నది ప్రవాహంలో పడిపోయి వీరమరణం పొందారు.
కాసేపటికి మరో 2 సైనికులు అమరవీరులయ్యారు. తమ ఆఫీసర్ మరియు సహచరులు చనిపోవడం చూసి మన సైనికుల ఆవేశం కట్టలు తెంచుకుంది. వాళ్ళు రెట్టింపు బలంతో మీద పడ్డారు. కానీ శత్రువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన పోస్ట్ నుంచి సహాయం కోరారు. వెంటనే సుమారుగా 200 మంది భారత సైనికులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు రావడంతో యుద్ధం మళ్లీ వేడెక్కింది. ఈసారి మన జవాన్ల దాటికి చైనా చిచ్చుబుడ్లు ఆరిపోయాయి. వాళ్ల ముళ్ల కర్రలు విరిగిపోయాయి. మన వాళ్ళు తమ తుపాకులకు ఉండే కత్తులతో దాడి చేయడం మొదలుపెట్టారు. తమ హింసే తమకు తిరిగి ఎదురైందని చైనా వాళ్ళకి అర్థమైంది. ఆసియాలో తామే బలవంతులం అనుకునే చైనా గర్వం మన సైనికుల కాలి బూటు దగ్గర నలిగిపోయింది. రాత్రి కాగానే చలి విపరీతంగా పెరిగిపోయింది. ఆ ఎత్తైన ప్రదేశంలో -డిగ్రీల చలిలో హైపోథెర్మియాతో సైనికులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. చిమ్మ చీకటిలో యుద్ధం చేస్తుండడంతో చాలామంది సైనికులు నేరుగా 14,000 అడుగుల ఎత్తులో పడిపోయారు. మరికొందరు దారి తప్పి అవతలి వాళ్ల సరిహద్దులోకి వెళ్లిపోయారు. దీంతో ఇరువైపులా సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ భయంకరమైన యుద్ధం 6 గంటల పాటు జరిగింది. ఇందులో మన దేశం 20 మంది వీర జవాన్లను కోల్పోగా దానికి బదులుగా మన సైనికులు 43 మంది చైనా సైనికుల్ని తీసుకువెళ్లారు. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో జూన్ 16 తెల్లవారేసరికి యుద్ధం ఆపేసి మృతదేహాల్ని వెలికి తీయడానికి, గాయపడిన వారిని కాపాడడానికి 2 దేశాల అధికారులు అంగీకరించారు. ఆ తర్వాత మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిపి బందీలను వదిలేయాలని నిర్ణయించుకున్నారు. గాల్వాన్ యుద్ధంలో తుపాకులు పేలకపోయినా అదేం మామూలు యుద్ధం కాదు. సరిహద్దులో నిలబడ్డ భారతీయ సైనికుడి చేతిలో ఆయుధం లేకపోయినా తన దమ్ముతోనే చివరి శ్వాస వరకు పోరాడాలని మన జవాన్లు ప్రపంచానికి చాటి చెప్పారు. మొదట్లో చాలామంది సైనికులు మృతదేహాలు దొరకలేదు. ఎందుకంటే చీకట్లో కొందరు కొండల మీద నుంచి పడిపోయారు. మరికొందరు గాల్వాన్ నదిలో కొట్టుకుపోయారు. కల్నల్ సంతోష్ బాబు మృతదేహం కూడా నదిలో కొట్టుకుపోయింది. తర్వాత రెస్క్యూ టీం ఆయన్ను వెలికితీసింది. జూన్ 18న సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. కోవిడ్ ఉన్నా సరే వేలాది మంది ప్రజలు కన్నీళ్లతో, గర్వంతో ఆయన్ని సాగనంపారు. కల్నల్ సంతోష్ బాబు 1983 ఫిబ్రవరి 13న తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జన్మించారు. ప్రాథమిక విద్య శ్రీ సరస్వతి శిశు మందిర్లో, పై చదువులు కోరుకొండ సైనిక్ స్కూల్లో జరిగాయి. అలా అన్నీ పూర్తయ్యాక 2004 డిసెంబర్ 10న 16 బిహార్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా చేరారు. ఆయన మొదటి పోస్టింగ్ జమ్మూలో జరిగింది. అక్కడ తీవ్రవాదులను ఏరివేసే ఆపరేషన్లో ఆయన చూపిన తెగువ ఆయన్ను గొప్ప ఆఫీసర్గా మార్చింది. ఆయన చాలా నెమ్మదస్తుడైనప్పటికీ నాయకత్వంలో మాత్రం ఎప్పుడూ ముందుండేవాడు. కష్ట సమయంలో సైనికులతో కలిసి పోరాడేవారు. ఆపద వస్తే అందరికంటే ముందుండేవాడు. గాల్వాన్ లోయలో కూడా అదే జరిగింది. శత్రువులు ఎక్కువగా ఉన్నారని తెలిసినా వెనక్కి తగ్గలేదు. తక్కువ మందే ఉన్న భారతీయ సైనికుల ప్రాణాలకు తెగించి పోరాడారని, చైనా గుండెల్లో భయం పుట్టించారని ప్రపంచానికి సందేశం పంపింది ఈ ఘర్షణే. దీంతో మన దేశం తరపున 20 మంది సైనికులు చనిపోయారని భారత్ అధికారికంగా ప్రకటించింది. కానీ చైనా మాత్రం మొదట్లో ఒక్కరు కూడా చనిపోలేదని అబద్ధం చెప్పింది. కానీ ఆస్ట్రేలియా పేపర్ ది క్లాక్సన్ రిపోర్ట్ ప్రకారం 38 మంది, రష్యా వార్తా సంస్థ టాస్ ప్రకారం 43 మంది చైనా సైనికులు చనిపోయారని బయటపడింది. రష్యా రిపోర్ట్స్ వచ్చాక చైనా తప్పును ఒప్పుకుంది. కానీ కేవలం 4 చనిపోయారని మళ్లీ అబద్ధం చెప్పింది. అంతేకాకుండా ఈ గొడవ చైనా వైపు జరిగిందని, భారత్ వాళ్లే తమ భూభాగంలోకి వచ్చారని చైనా ప్రచారం చేసింది. కానీ భారత్ దీన్ని గట్టిగా తిప్పికొట్టింది. గొడవ జరిగింది మన భూభాగంలోని స్పష్టం చేస్తుంది. 2 అణువాయుధ దేశాల మధ్య జరిగిన ఈ గొడవ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కూడా కలిగించింది. ఘటన జరిగిన 2 రోజులకే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా లేహ్ చేరుకున్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటామని చెప్పారు. సుఖోయ్ 30, మిరాజ్ 2000, జాగ్వార్ వంటి యుద్ధ విమానాలను, అపాచీ హెలికాప్టర్లను సరిహద్దులో మోహరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందిస్తూ మన జవాన్ల త్యాగం వృధా పోదని, వాళ్లు వెన్నుచూపకుండా పోరాడారని గట్టిగా చెప్పారు. భారత్ సీరియస్గా ఉందని అర్థమయ్యాక చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన విదేశాంగ మంత్రి జైశంకర్కు ఫోన్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. దీని తర్వాత కూడా భారత్ వైఖరి ఏమాత్రం మారలేదు. గాల్వాన్ లోయలో జరిగిందానికి పూర్తిగా చైనాదే బాధ్యత అని, అది వాళ్ళు ప్లాన్ చేసి చేసిన కుట్ర అని మన విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పారు. ఇక భారత్ సైనిక పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా చైనాకు గట్టి దెబ్బ కొట్టింది. దేశ భద్రతకు ముప్పు అని చెప్పి టిక్టాక్, పబ్జీ లాంటి 220 చైనా యాప్లను బ్యాన్ చేసింది. అంతేకాకుండా చైనా పౌరులకు టూరిస్ట్, బిజినెస్ మరియు స్టూడెంట్ వీసాలు రద్దయ్యాయి. జూలై 3న ప్రధాని మోదీ స్వయంగా లడాక్ వెళ్లి సైనికులకు ధైర్యం చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని సందేశం ఇచ్చారు. గాల్వాన్ గొడవ జరిగిన 2 నెలలైనా సరిహద్దులో ఉద్రిక్తత తగ్గలేదు. అప్పుడు రష్యా మధ్యవర్తిత్వం వహించింది. సెప్టెంబర్ 5న మాస్కోలో 2 దేశాల మంత్రులు సమావేశమయ్యారు. కానీ ఆ చర్చలు కూడా గొడవలతోనే ముగిశాయి. ఈ మీటింగ్ జరిగిన 2 రోజులకే సరిహద్దులో కాల్పులు. గత 45 ఏళ్లలో ఇండియా చైనా బోర్డర్లో కాల్పులు జరగడం ఇదే మొదటిసారి. అయినా సరే చర్చలు ఆగలేదు. సెప్టెంబర్ 22న ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. సరిహద్దుకు అదనంగా సైన్యాన్ని పంపకూడదని నిర్ణయించుకున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సైన్యాలు వెనక్కి వెళ్లలేదు. 2021 గణతంత్ర దినోత్సవం రోజున గాల్వాన్ వీరులకు భారత ప్రభుత్వం గౌరవం అందించింది. కల్నల్ సంతోష్ బాబుకి మరణానంతర మహావీర చక్ర పురస్కారం అందింది. మిగతా వీర జవాన్లకు వీరచక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలు దక్కాయి. 10 నెలల తర్వాత 2021 ఫిబ్రవరి 10న పాంగాంగ్ సరస్సు దగ్గర నుంచి సైన్యాలు వెనక్కి వెళ్లడం మొదలైంది. దీంతో యుద్ధ వాతావరణం కాస్త చల్లబడింది. కానీ చైనాను నమ్మలేమని భారత్కు గట్టిగా అర్థమైంది. అది నిజమే అని 2022లో మళ్లీ రుజువైంది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో 300 మంది చైనా సైనికులు మన పోస్టులను ఆక్రమించడానికి వచ్చారు. కానీ మన జవాన్లు వాళ్ళని తరిమి కొట్టారు. వాళ్ళు తమ సామాన్లు కూడా వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. భారత్ దౌత్యపరంగా కూడా గట్టిగా ఉండడంతో అక్టోబర్ 2024లో ఒక ఒప్పందం కుదిరింది. 2020కి ముందు ఎలాంటి పరిస్థితి ఉందో అదే పాటించాలని నిర్ణయించారు. దేప్సాంగ్ మరియు డెమ్చోక్ ప్రాంతాల్లో కూడా పెట్రోలింగ్కు చైనా ఒప్పుకుంది. కానీ ఇక్కడ ఒక చిక్కుంది. 2020 తర్వాత ఏర్పడిన బఫర్ జోన్ల గురించి స్పష్టత లేదు. దీనివల్ల మన వాళ్ళు రెగ్యులర్గా పెట్రోలింగ్ చేసే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు నో పెట్రోలింగ్ జోన్లుగా మారిపోయాయి. దీనివల్ల మనం కొంత వెనక్కి తగ్గినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. కొంతమంది నిపుణుల ప్రకారం చైనా తెలివిగా మనల్ని మన భూభాగంలోనే వెనక్కి పంపిందంటున్నారు. మన సైనికులు వెనక్కి తగ్గారు, కానీ చైనా మాత్రం తన నిర్మాణాలు, సరుకుల రవాణా సౌకర్యాలను అలాగే ఉంచుకుంది. దీనివల్ల సరిహద్దులో చైనా పట్టు పెరిగే అవకాశం ఉంది. చైనా బుద్ధి మారలేదు అనడానికి 2025లో మరో సంఘటన జరిగింది. నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఒక మహిళను చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో 18 గంటల పాటు నిర్బంధించారు. ఆమె పాస్పోర్ట్లో పుట్టిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండడమే దానికి కారణం. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని, అందుకే ఆ పాస్పోర్ట్ చెల్లదని చైనా అధికారులు వాదించారు. భారత్ దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇండియా చైనా సంబంధాలు కోల్డ్ పీస్ అంటే ప్రచ్ఛన్న శాంతి స్థితిలో ఉన్నాయి. అంటే యుద్ధం లేదు, అలాని స్నేహం కూడా లేదు. గాల్వాన్ ఘర్షణ మనకు ఒక గుణపాఠం. చైనాతో వ్యవహరించేటప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఒక సందేశం అది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.